హలో టేస్టీ హంటర్స్, వెల్కమ్ టు దివస్ కుకింగ్ కార్నర్. మనకి అప్పుడప్పుడు లేజీగా లేదా టైర్డ్గా ఉంటుంది కదా, అలాంటప్పుడు చేసుకొని ఒక సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో ఈరోజు చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఫ్రెష్గా తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ దీని మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో టోస్ట్ చేసుకోండి. ఇలా రెండు వైపులా నెయ్యి వేసుకొని టోస్ట్ చేసుకోవాలి. చూడండి, బోత్ సైడ్స్ అయిపోయాయి కదా, పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ఒక బౌల్లో ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా జీరా పౌడర్, ఇంకా గరం మసాలా పౌడర్ వేసి 2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. ఇందులో 2 ఎగ్స్ వేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసి ఫోమ్ వచ్చేలాగా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనకి నురగ ఎంత బాగా వస్తే బ్రెడ్ ఆమ్లెట్ అంత పఫీగా వస్తుంది. కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్ మిక్స్చర్ని ఇందులో వేసేస్తున్నాను. టోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ పెట్టి ఇంకొక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇలా టర్న్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి, బోత్ సైడ్స్ కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకొని కట్ చేసి సర్వ్ చేసుకుంటే మనకి టేస్టీ అండ్ ఈజీగా అయిపోయి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. లేజీ డే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అన్నాను కదా అని లేజినెస్ వచ్చేంత వరకు వెయిట్ చేయకండి. ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.